పొనుగంటి భాస్కర్ గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. ముందుగా సార్, మిమ్మల్ని నేను ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిలో భాగంగా నేను చూడడం లేదు. మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ జాతీయ పక్షంగానే నేను ఇక్కడ మిమ్మల్ని పరిగణిస్తున్నాను. ఎందుకంటే కొన్ని ప్రశ్నలు కేంద్రం తరఫు నుంచి కూడా సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి. సో భాస్కర్ గారు, ఇక్కడ ఏంటంటే ఒక పోర్టుకు సంబంధించినటువంటి అంశం, ఇది రాష్ట్ర పరిధిలో ఉండేది కాదు, కేంద్ర పరిధిలో ఉండేటువంటిది. ప్రైవేట్ పోర్టులు కానివ్వండి, లేదు గవర్నమెంట్ పోర్ట్స్ కానివ్వండి, అన్ని కేంద్రం అజమాయిషీలో ఉంటాయి. దాంట్లో ఎటువంటి లావాదేవీలు జరగాలన్నా ఏం చేసినా కూడా కేంద్రానికి తెలియకుండా ఏది జరగదు. మరి అలాంటప్పుడు కేంద్రం దగ్గర పూర్తి స్థాయిలో ఈ వివరాలు లేవా? అది గంగవరం పోర్టు కావచ్చు, ఆర్ ఇప్పుడు జరిగినటువంటి కాకినాడ సీ పోర్టుకి సంబంధించినటువంటి అంశంలో కావచ్చు. మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం గతంలో దీని మీద చర్యలు తీసుకోలేదు అన్నటువంటి ఒక ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతోంది. సో దానికి ఏం సమాధానం చెప్తారు? భాస్కర్ గారు, వినిపిస్తోందా? హలో, సార్ మ్యూట్ ఉన్నట్టు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. హలో, చెప్పండి. నమస్తే సార్. చెప్పండి. గతంలో ఈ యొక్క పరిపాలన చేసే క్రమంలో సార్ కొంచెం చెప్పండి భాస్కర్ గారు. ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు విడివిడిగా ఉండేవి. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని ఒకే ప్రభుత్వం ఉన్న కారణంగా ఏదైనా సరే ముందుగానే అన్ని తీసుకోవడం జరుగుతుంది వివరం. అదేవిధంగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం టైంలో చేసినటువంటి గత పరిపాలకులు ఎలా ఉండేవాళ్ళంటే సార్, మేం చేసిన అవినీతిని మీరు బయట పెట్టద్దు, మీరు చేసిన మేము బయట పెట్టద్దు, రాజీ మార్గంలో ముందుకు వెళ్లేవాళ్ళు. ఆ విధంగా ఉండేవి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఈ యొక్క అవినీతికి వ్యతిరేకంగా ఏదైతే పాలసీ పెట్టుకున్నారో క్రమంగా రాష్ట్రంలో జరిగినటువంటి 2019-24 మధ్యలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ యొక్క గత వైసీపీ ప్రభుత్వం ప్రజాసేవ పేరుతోటి లక్షల కోట్లు దోచుకున్నారు. వీటన్నిటిని కూడా ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇక సీపోర్ట్కి వెళ్ళడం, అక్కడ పరిశీలించడం, ముందుగా ఆ యొక్క పౌర సరఫరాల శాఖ మంత్రి గారితో మొత్తం డేటా తెప్పించుకోవడం. ఆయన స్థాయిలో అయితే ఇది పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. అందువల్ల డైరెక్ట్ డిప్యూటీ సీఎం గారు వెళ్ళేసి అక్కడ పరిశీలించిన తర్వాత ఇన్ని వేల కోట్ల రూపాయలు అవినీతిని అప్పుడు బయట పెట్టడం జరిగింది. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు చాలా సీనియరు, తప్పుడు లెక్కలు చూపించడంలో ఆయన చదివిన సీఏను మొత్తం ఉపయోగించి చాలా జగన్ స్థాయిలో ఆయన అవినీతికి సహకరించారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అవినీతి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారో అదే స్థాయిలో విజయసాయి రెడ్డి గారి పాత్ర 50-50%. వారు చేయడమే కాదు, ప్రతి జిల్లా స్థాయిలో కూడా వేల కోట్ల రూపాయలను అవినీతిమయం చేయడంలో ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని, ఒక్క పౌర సరఫరాల శాఖలో కానే కాకుండా ప్రతి వ్యవస్థలో కూడా ధ్వంసం చేసి ఈ యొక్క ఉన్న కాడికి దాచుకోవడమే చేశారు తప్ప ఈ యొక్క రాష్ట్రాన్ని దాదాపు 20 సంవత్సరాలు వెనక్కి నెట్టే క్రమంలో ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ప్రజలకు తీవ్రంగా ద్రోహం చేసింది. అదేవిధంగా ఈ యొక్క సీపోర్టే కదా సార్, ప్రతి విషయంలో ఉదాహరణకి ప్రకాశం జిల్లా మార్కాపూర్ లో చూసుకుంటే 18 మంది బిఆర్ఓలు, టోటల్ గా ఎంఆర్ఓ ఆఫీసులో ఎంతమంది అంటే అంతమంది బిఆర్ఓలు కలిసి 550 ఎకరాలు భూమిని దోచుకొని, సరే అది భూమికి సంబంధించినటువంటిది డిఫరెంట్ టాపిక్. మనం దానికి పక్కన పెడితే ఇక్కడ నేను అనేది కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ఈ నౌకాయానానికి సంబంధించి పోర్ట్స్ కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆధ్వర్యంలో మొత్తం వీటన్నిటి మీద అజమాయిషీ కానీ సర్వేలెన్స్ కానీ ఉంటుంది పోర్ట్స్ కి సంబంధించి అసలు ఏం జరుగుతుందని. ఎందుకంటే ఇదేం చిన్న చేతిగా కాదు, ఏదో ఫోన్ పేలోనో గూగుల్ పేలోనో ఒక 1000 రూపాయలు 10,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటిది కాదు. 3600 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి విషయం ఈ షేర్స్ ట్రాన్స్ఫర్ కానీ ఇది కానీ.
సో దానికి సంబంధించి మరి కేంద్రానికి ఎటువంటి సమాచారం ఉంది, సమాచారం ఉంటే ఆ రోజే ఎందుకని చెప్పి ఈ విషయంలో కేంద్రం కలగజేసుకోలేదు? ఇదే కాదు, గంగవరం పోర్ట్ కానీ లేదంటే కాకినాడ సీ పోర్ట్ కానీ వీటిల్లో వాటాలు ఎవరెవరికి బదలాయింపు అవుతున్నాయి అనేది కేంద్రం దగ్గర ఎందుకని ఆ సమాచారం పూర్తిగా లేకుండా పోయింది ఆ రోజు? అంటే సార్ ఇప్పుడు అప్పటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మీద నిఘా వేసి ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయట పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ భాగస్వామి. అందులో భాగంగానే ఇప్పుడు దాన్ని రాజమార్గంగా చూసుకుంటే వీరు వెళ్లాల్సిన అవసరం లేదు, రైడ్ చేయాల్సిన అవసరం లేదు, బయట పెట్టాల్సిన అవసరం లేదు. అందువల్ల ఇప్పుడు పక్కా ఆధారాలతోటి పెట్టాలనే ఉద్దేశంతో బయట పెట్టడమే. కేంద్రము సహకారం లేని పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకెళ్లరు. కేంద్ర సహకారం ఉంటుంది, కేంద్రం అన్ని విధాల సపోర్ట్ ఉంటుంది రాష్ట్ర ఎన్డీఏ గవర్నమెంట్ కూడా. ఎవరికి కూటమి ప్రభుత్వానిగా వైఎస్ఆర్సీపీగా? ఎందుకంటే గత 5 ఏళ్లలో చూసాం. ఇప్పుడు మీరు చెప్పినటువంటి పాయింటే అఫ్ కోర్స్ దీనికి శేషు గారు కూడా సమాధానం చెప్పాలి ఈ పాయింట్ మీద. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ పెద్దల యొక్క సపోర్టు 100% వీళ్ళకు ఉందా, ఆర్ఎల్స్ వైఎస్ఆర్సీపీకి ఉందా అనేది ప్రజాబాహుళ్యంలో ఉన్నటువంటి ఒక అనుమానం. ఎందుకు వస్తోంది అంటే ఇప్పుడే చెప్పారు వారు, గతంలో మా అవినీతిని మీరు బయట పెట్టకండి, మీ అవినీతిని మేము బయట పెట్టమంటూ ఒక ఒప్పందం నడిచింది అన్నటువంటి పాయింట్. అంటే ఇది కూటమిలో చిచ్చు పెట్టడానికో బీజేపీని తెలుగుదేశం పార్టీ స్నేహాన్ని విడదీయడానికో చేసేటువంటి అయితే సవాల్ కానే కాదు, ప్రశ్న వేసేది కాదు. బయట ప్రజల్లో కూడా ఇదే అనుమానం ఉంది. ఇప్పుడు బీజేపీ సరే కూటమిలో ఉంది కాబట్టి ఇబ్బంది లేదు, మరి గతంలో అంత బలంగా ఉన్నటువంటి బీజేపీ ఎందుకని చర్యలు తీసుకోలేకపోయిందని అడుగుతున్నారు. అంటే సార్ ఇప్పుడు చర్యలు తీసుకోవడం కోసమే ఈ విషయాన్ని బయట పెట్టడం. గతంలో ఉన్నటువంటి లోకల్ ప్రభుత్వాలు వీళ్ళు ఆధారాలు దొరకకుండా ఎంతో కాలం పబ్బం గడపాలని ప్రయత్నం చేశారు. దాని విధంగా ఇప్పుడు బయట పెట్టి దోషులను కఠినంగా శిక్షించాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వ ఎన్డీఏ సహకారం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా ఇవ్వబట్టే ఈ విషయాన్ని బయట పెట్టగలిగాం. ఈ విధంగా ఏదో లోపాయకారి ఒప్పందం అయితే గనక దీన్ని కూడా అప్పటి వాళ్ళతోటి రాజమార్గంగా ఉండేవాడిది ఇప్పుడు కూడా పెట్టే అవకాశం లేదు కదా. కేంద్రం దగ్గర పూర్తి సహకారం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ విషయంలో కఠినంగానే వ్యవహరించాలనే ఉద్దేశంతోనే ఉన్నది. అందువల్ల దీని విషయంలో ఎటువంటి ఆలోచన అవసరం లేదు, అనుమానాలు అవసరం లేదు దీని విషయంలో. ఓకే శేష్ గారు, అందుకేనా అంటే నేను అన్నటువంటి ప్రశ్న